3 సార్లు మీరు భార్య భర్త హ్యాపీగా ఉంటే, రాత్రిపూట భార్య భర్త సుఖం హ్యాపీగా ఉంటే హ్యాపీనే ఉంటాము. కానీ కొందరు స్త్రీలకు ఏమైతుందంటే కొన్ని లోపల కొన్ని హార్మోన్లు ఉంటాయి. ఇంకా భర్తతో ఎంత సుఖం పొందినా కొందరికి ఇష్టం ఉండదు అనమాట. కొందరికి రకరకాలు ఉంటాయి. సర్లే అంటే పెళ్ళి అదే సార్, నా పెళ్ళి 22 అయిపోయా. ఇప్పుడు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది చెప్పండి మీరే. మనిషికి రాను రకరకాలు ఉంటాయి లేనా. అంతేగా సార్, ఇప్పుడు మీరు చెప్పినా కరెక్ట్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పేదానికి అయితే ఒక సంవత్సరం 6 నెలలు, ఒక సంవత్సరం 2 నెలలు దానికి ఉండొచ్చు. అట్లా చెప్పాలా మీరు ఆ పాయింట్ కి దానికి కరెక్ట్ నేను సమాధానం చెప్తాను. చెప్పేది 22 ఏళ్ళు దానికి మనం ఇప్పుడు చెప్తే దాని గురించి ఏముంటుంది సార్. ఇప్పుడు ఒక్క నిమిషం. ఎప్పుడంటే మీ ఇద్దరి మధ్య గొడవ పడినప్పుడు ఏమైందంటే మనసులో వాళ్ళు అట్లే ఏమంటారంటే దాన్ని అట్లే పెట్టుకుంటారు వాళ్ళు కక్షల కాడి నుంచి. అట్లా ఉండదు. ఇప్పుడు వేరే వాళ్ళతో ఏమైనా అక్ర సంబంధం ఉందని డౌటా, ఏమైనా కొంత ప్రూఫ్ ఉందా మనకి? ఎట్లా ఏం వాస్తవమా అవాస్తవం ప్రూఫ్ ఉంది మళ్ళా. వేరే అంతా అక్ర సంబంధం ఉంది అనేది కొంత ప్రూఫ్ ఉంది మన కాడ. ఇంతకు ముందు అట్లా ఉన్నందుకే నేను అతని మీద కేసు పెట్టిందే వచ్చి స్టేషన్ ఇచ్చిపోయినాడు. ఎవరోడు వాడు? కర్నూలు జోలాపురమోడా? వాళ్ళ బంధువులే. వాళ్ళ ఇంతకుముందు వాళ్ళ మారుదల్లి ఉండే, వాళ్ళ మారుదల్లి చుట్టాలు వాళ్ళు. అట్లా మొత్తం వాళ్ళ బంధువులోడితో అక్రమ సంబంధం ఉంది. అనుమానం వచ్చి ఎవరి మీద అనుమానం అంటే అట్లా మీద అనుమానం వచ్చి పెట్టించాను. అనుమానం ఉండి పెట్టినవు, వాడు తోలుకొచ్చి వదిలేసినాడా? వదిలిపెట్టిపోయినాడు. ఇంకా అట్లా ఇంకా పోయిండే 3-4 రోజులు అప్పుడు పోయిండే కేసు పెట్టింది. ఇట్నే ఫస్ట్ పెట్టాలని అంటే మరి అనుమానం కాకుండా వానితో జీవనం సాగించింది 4 రోజులు అనేది వాస్తవమా? ఒక అనుమానం ఉంటే వాడే తోలుకొచ్చి ఇడిచినాడా? సార్ అవెల్లా మనం ఎడతాం సార్. అన్న పరిస్థితి మించినప్పుడు ఎట్టుందంటే ఇప్పుడు నువ్వు మాట అంటే చూడు, ఫస్ట్ పిల్లల కోసం చిన్న చిన్న తప్పులని సర్దుకొని కాపురం చేసేది ఒక మంచి మనసే కాదనను. నీకు అర్థమైందా? ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు నేనున్నానా, నాకు తెలియకపోతే నేను దాన్ని డీల్ చేయాలన్నా, నీకు సాయం చేయాలన్నా నేను చేయనీకి రాదు కదా. నువ్వు చెప్తేనే కదా. కరెక్ట్ సార్. పారిపోయింటే వాని మీద అనుమానం అంటే తోలుకొచ్చినా అంటే వానికి సంబంధం లే, అంటే ఈ ఆడో ఉంది తోలుకొచ్చినాడు లేదు, వానికి ఖచ్చితంగా వానితోనే ఉంటది. అట్లా ఏమన్నా రూమ్ తీసుకొని ఉందే నా మనసులో అట్నే ఉంది సార్. అదే మైండ్, ఇంకా అదే కరెక్ట్. అతని దగ్గరే ఉండే నాకు కరెక్ట్. ఏమంటే ఇప్పుడు ఏ లేదు, అతని మీద కేసు పోతే పోయినే ఇచ్చిపెట్టినా సార్. అంతే, ఏం లేదు. పెట్టడం గొప్ప కాదు. ఇప్పుడు పోతే పోంటే ఇంకా ఎట్లన్నా కానీ ఆయన వచ్చినప్పటికి ఒకవేళ మనం నేనే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు. మళ్ళా ఆయన వచ్చినప్పుడు డైవర్స్ ఇచ్చినప్పుడు మన సాంప్రదాయం ఉంది మా ముస్లింస్ కాడ. అది నేనేమంటుంటే పూర్తి పిల్లల కోసము చెడిపోయిన దానితో కాపురం చేసుకొని సర్దుకొని మంచి మనసుతో కాపురం చేయొచ్చు, కానీ అది ఎప్పుడన్నా రానిలే. ఆ మాట కరెక్ట్ కాదనమాట. నేను రామని మనం ఎప్పుడన్నా రాని అంటే సార్ అట్లా. ఇప్పుడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అన్నట్టు కానీ అన్నట్టు అంటివి కదా నువ్వు. అదిగా సార్, ఇప్పుడు మనం మా దాంట్లో డైవర్స్ లేని పెళ్లి చేసుకోకూడదు. మళ్ళా నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలంటే కూడా మేము వచ్చి ఇచ్చిన తర్వాతనే చేసుకోవాలా. అవులే, ఆ మాట చెప్తున్నా సార్. ఏమో మనసు విరి మళ్ళీ వస్తుందా ఏం కదా అని ఆలోచన మీద నేను ఇయ్యలేదు, కంప్లైంట్ ఇయ్యలేదు. అట్లా ఆమెను ఇప్పించిన పెద్ద మనుషులు ఎవరు నీకు? ఇచ్చే పెద్ద మనుషులు మా సొంత అక్క బావాళ్ళే. ఇంకా ఇంటికి వచ్చిన అందుగా తిమ్మాపురానికి వచ్చిన వాళ్ళే ఇప్పించిన. అప్పుడు 5,000 కట్నం ఇచ్చినారు. మాట్లాడు, ఎందుకంటే 4 పెద్దలు ఉంటారు కదా ఇప్పించినప్పుడు. సరే మాట్లాడలేనా, మేము సపోర్ట్ వస్తాంలే. ఆమె కాపురానికి రావడానికి అయితే సపోర్ట్ వస్తాం చూడు, ఓకేనా? కాపురానికి రానికి అయితే సపోర్ట్ చేస్తాం. కోర్టు పరంగా అయితే మీ ప్రయత్నం ఏదైనా లాయర్ చూసుకొని చేసుకోండి. ఓకే మరి సార్. ఇప్పుడు ఆమె వచ్చినా గానీ ఇప్పుడు దాంట్లో ఏమని రాసింది, నాకు కంపల్సరీ డైవర్స్ కావాలని ఇచ్చింది ఆమె. అవునా? నేనేమంటున్నా అంటే డైవర్స్ కావాలంటే ఇవ్వడానికి ఏమన్నా ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయన్నా. ఇప్పుడు దేవుణ్ణి బట్టి కొన్ని చిన్న చిన్న సర్దుకొని కాపురం చేసుకుంటా అంటున్నావు కాబట్టి అవన్నీ కాదు కదా. అట్లా మళ్ళా ఎట్లా సార్? మళ్ళా పెట్టాలన్నా కంప్లైంట్ అవసరం లేదా? కంప్లైంట్ ఏం అవసరం లేదు. ముందు మీ వాళ్ళతో మాట్లాడుకో, లాయర్ కి సమాధానం లాయర్ తోనే ఏపీయాలా. లేదు అమ్మాయి కావాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి, దాన్ని ప్రయత్నం చేద్దాం. కానప్పుడు నెక్స్ట్ పద్ధతి చూద్దాం. అదే ఇప్పుడు అమ్మాయి కావాలనుకుంటే మనం కోర్టు లాయర్ కి అవసరం లేదా, కేసు అవసరం లేదా? కావాలనుకుంటే ప్రస్తుతం ఇప్పుడు దాని ప్రాసెస్ అవసరంలే. ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయినాక సమాధానం ఇచ్చేయాల్సి వస్తుంది మనము.
సమాధానం ఇచ్చేది ఉంటది. కొంత ముందు మాటల పరంగా ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ చూడొచ్చు లేదు అని, అంతే ఒక నెల అటు ఇటు. అంటే ఇప్పుడు మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఏడా ఇప్పుడు మా బావ ఏమంటారంటే కంపెనీలో ఇద్దాం బా కొట్టుకోట్లా వాళ్ళు చూసుకుంటారు చెప్తున్నారు మా బావ. ఇప్పుడు మా అత్త కొడుకు భాష మీకు ఫోన్ చేసినారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని ఎట్లున్నాయంటే బెడ్రూమ్ లో భార్యకి ఇష్టం లేకుండా బలవంతంగా సెక్స్ లో పాల్గొంటే ఆ ఏమో పొద్దున స్టేషన్ లో పోయి కేసు పెట్టవచ్చు. దానికి మళ్ళీ నా కొడుకులు అట్లా పెట్టినారు చట్టాలు. ఇప్పుడు నీకు ఏం రైట్స్ అయితే ఏం లేవు స్టేషన్ లో కేసు పెట్టినకే. నువ్వు తాయి కొట్టినావు, హింసించినావు, బీడితో కాల్చినావు, సీక్రెట్ తో కాల్చినావు, అనుమానించినావు, నేను తెంకపోయింది ఆమె అంతే అని చెప్తుంది ఆమె వచ్చి. అదే తాయి అంటే నేను తాగా ఇంతవరకు అదే తాయో హింసించో అనుమానంతో ఏదో అంటది. ఆమెను బలవంతంగా పోలీసుడు కాపురం చెప్తే రైట్స్ అయితే లేవు. కొంత పెద్ద మనుషుల ద్వారా ఆడెవడో తీసుకుపోయిన వాడిని కొంత వేరే మార్గంలో మాటల ద్వారా కొంత ఏదో వేరే విధంగా వేరే ట్రై చేయాలా అట్లా. అంటే ఆమె ఇప్పుడు ఏడుందో సార్ మాకు అడ్రస్ అమ్మా మాకు ఇవ్వలేదు. ఆమె అడ్రస్ ఇచ్చి ఈడు ఉండరా అని చెప్తుందా నీకేమన్నా? కనుక్కోవాలి, మనమే కనుక్కోవాలి అడ్రస్. ఇప్పుడు మనం రిపీట్ పెట్టకుండా ఏం కాదు సార్. ఇప్పుడు నోటీస్ ఇది కొంత టైం ఉంటది, ఆ నోటీస్ టైం ఉంటదిలే. ఇలా పెట్టలేదు దానికి టైం ఏం అన్నా ఉంటదిలే అన్న. ఎప్పుడు వచ్చింది నీకు నోటీసు? ఈ రోజు వచ్చింది సార్. మరి రానిలే, నువ్వు మీ వాళ్ళతో మాట్లాడు. భార్య కావాలన్నా కోర్టు ద్వారా సమాధానం వేస్తావా అంతే. రెండిట్లో ఏదన్నా ఉందంటే భార్య రావాలంటే అన్నతో మాట్లాడు, మేము వస్తాం సపోర్టు అంతే. సరే ఓకే సార్, మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తాం. ఓకే అన్న.